భయ్యా, నాకు నిజంగా చెప్తున్నా. ఆ ఎఫెక్ట్ లేని అసలు ఆ డైరెక్షన్ ఏంది అయ్యా. శివ గారు అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఇక అంజలి గారి గురించి చెప్తా చూడు, అమ్మో మామూలు యాక్టింగ్ కాదు భయ్యా. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ అంటే ఇలా ఉండాలనిపించింది. ఎంతో మంది అన్నపూర్ణ గారిని చూసినాం, అలాగే సౌందర్య గారిని చూసినాం, రోజా గారిని చూసినాం, ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఆర్టిస్టులను చూసినాం. ఏ మహానటి అయ్యా, నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మహానటి అంటే ఎవరంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందే. చాలా బాగుంది. ఒక 2 నిమిషాలు ఆగు సినిమా గురించి చెప్పండి భయ్యా. సినిమా అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలు లేదు. అసలు అర్రర్ ఎఫెక్ట్ అయితే చాలా 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 బాగుంది భయ్యా. ప్రతి ఒక్కరి కనెక్ట్ అయిపోద్ది, అసలు మిస్ అవ్వద్దు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నంతసేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెంటల్ ఎక్కిపోయింది భయ్యా. బుర్ర పాడైపోయింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ చూడాలని ఉంది. అసలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేటెడ్ చూపిస్తుంది. అంటే డైరెక్షన్ విధంగా అయితే అల్టిమేటెడ్గా పోయింది సినిమాలో క్యారెక్టర్. ప్రతి ఒక్కరిది బాగుంది. అలాగే రావు రమేష్ గారి ఆ అర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే అల్టిమేటెడ్గా ఫైట్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగా అసలు ఆ ఫైట్ అయితే అల్టిమేట్. నిజంగా అంజలి గారి యాక్టింగ్తో పాటు ఫైట్ కూడా ఇరగదీశారు భయ్యా. నాకు బాగా నచ్చింది. 100-200% అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా తను రావడం చాలా బాగా అనిపించింది. నిజంగా నాకు గోడ మీద గిరిక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్క చాలా డిఫరెంట్గా అనిపించింది. సో గోడ మీద ఉంటే బల్లి తన అందరితో చంపేసాం గీతాంజలి. ఏం సినిమా బాయ్ నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీ జనరేట్ అవుతాను. ఫస్ట్ హాఫ్ నిజంగా చాలా అంటే ఒక రకంగా వెళ్ళిపోతుండే. డైరెక్టర్ హీరో స్టోరీ చెప్పి ట్రై చేస్తుంటాడు. సెకండ్ హాఫ్ అన్న అసలు నువ్వు చాలా కామెడీ జనరేట్ అన్న. మన సునీల్ పర్ఫార్మెన్స్ కానీ సత్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో దిల్రాజ్ వస్తాడు. ఫస్ట్ హాఫ్ దిల్రాజ్ వచ్చిన చాలా కామెడీ జనరేట్. ఒక ప్రొడ్యూసర్ దిల్రాజ్ రావడం చాలా పంపించింది. మన సురేష్ కొండటి సినిమాలో ఉన్నాడు, చాలా పంపించింది. పొలిమేర హీరో ఎవరైతే రాజేష్ తను కూడా సినిమాలో ఉన్నాడు, అది కూడా చాలా బాగుంటుంది. మన రవి కూడా ఉన్నాడు సినిమాలో, చాలా బాగుంటుంది. చెప్తే ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ వేలో ఉంటుంది. క్లైమాక్స్ అసలు ఊహించావు, రావు రమేష్ విలన్గా ఉంటాడు సినిమాలో. సో హీరోయిన్ కూడా విలన్తో ఫైట్ చేయడం అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. చాలా ఫన్ చేయండి. ఆలీ ఉన్నాడు సినిమాలో. నిజంగా పెద్ద గ్రూ ఉంది కాబట్టి 100% సినిమా చాలా బాగుంది. సెకండ్ మనసు మీద చెప్తున్నాను కానీ సినిమా అయితే చాలా బాగుంది. చాలా ఫన్ పీరియడ్. హర్రర్ అంతగా లేదంటున్నారు. హర్రర్ లేదు నిజంగా. హర్రర్ మరింత భయపడంత ఉండదు కానీ ఫన్ అయితే చాలా ఓవర్లో ఉంటుంది సార్ నిజంగా. మా ఓం సినిమా కదా, సో ఆ రకంగా అనిపించింది. ఫన్, హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, సో హీరోయిన్ గ్లామరస్ సినిమాకి వెళ్ళొచ్చు. మరీ హర్రర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారా? నేను 5కి 3 ఇస్తాను. గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది కాబట్టి మేము కూడా మళ్ళీ చూడడానికి వచ్చేసాం. బట్ సినిమా అంతా బాగుంది. స్టార్ట్ టు ఎండ్ లాస్ట్ 15 మినిట్స్ ముందు వరకు కూడా ఆ ఇంట్రెస్ట్ని క్యారీ చేశారు. క్యారెక్టర్స్ని రివీల్ చేసే విధానం బాగుంది. రావు రమేష్ గారి కొడుకుగా చేసిన విలన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ ఏదన్నా కానీ కొన్ని సస్పెన్స్లు బాగా మెయింటైన్ చేశారు. బట్ లాస్ట్ 15 మినిట్స్ సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అనిపించింది. అంతే కనెక్ట్ అవ్వలేదు లాస్ట్ 15 మినిట్స్. క్లైమాక్స్ బాగాలేదు సినిమాకి. క్లైమాక్స్ ఇంకా బెటర్గా తీయొచ్చు. కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్ సీన్స్ ప్రాపర్గా లేకపోవడము, క్లారిటీ ఇవ్వకపోవడము. ఎందుకంటే రవికృష్ణ గారిని లవ్ చేసిన క్యారెక్టర్ అంజలి గారిది. ఆయన ఏమైపోయాడో అన్న ఆలోచన కూడా రాలేదు ఆమె చివరిదాకా. అండ్ సత్యన్ రాజేష్ గారి క్యారెక్టరు, అలాగే శకలక్ శంకర్ గారి క్యారెక్టరు ఎండ్ చేశారా చేయలేదా ఏంటి అనే క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్ ఉండిపోయాయి. అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత క్లైమాక్స్లో చంపే విధానం సింపుల్గా అద్దంలో బంధించి ఒక బొమ్మలోకి పెట్టి ఇప్పుడు దాని బొమ్మలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది అనుకోవాలా. అండ్ అంజలి గారి క్యారెక్టర్ని నక్షత్రాల్లో కలిపేశారు. నక్షత్రాల్లో వెళ్ళిపోయిన వాడు పార్ట్ 3కి ఉంటుందా, 3 ఉందా లేదా, ఏ లీడ్ ఇవ్వకుండా, ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఒక ఇన్కంప్లీట్ సెషన్గా వదిలేశారు క్లైమాక్స్ని. క్లైమాక్స్ వల్ల సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. బట్ క్లైమాక్స్ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే సినిమాని తరోగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్రర్ ఉంది. అండ్ మెయిన్గా రవిశంకర్ గారి క్యారెక్టర్, ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేశారు. ఆయనతోటి క్లైమాక్స్లో ఇంకేమన్నా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. ఆయన్ని ఎఫెక్ట్ కూడా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. క్లైమాక్స్లో ఆయన త్రూ ఏదన్నా ఇంకా జరుగుంటే, బంగ్లా త్రూ ఏదైనా జరుగుంటే ఇంకా బాగుండేదేమో అన్న ఫీల్ వచ్చింది. అండ్ అలీ గారి క్యారెక్టర్ని కూడా సింపుల్గా బొమ్మను క్యారీ చేసే క్యారెక్టర్ లాగా వాడేశారు. అంత పెద్ద నటుడిని ఇంకా ఏదన్నా వీళ్ళతోటి ఇంకా ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్లో. నిజం తెలిసి తన కొడుకు మారినట్టుగానో ఇంకోటో. ఎందుకంటే తనకు నిజం తెలియక వాళ్ళ మదర్ కూడా చెప్తారు, నిజాన్ని తెలుసుకుని వాళ్ళని అంతం చేయంటారు. నిజం ఏంటి అనేది దానికి తెలియకుండానే వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయడం, తన ఆ తండ్రి ఆత్మ వచ్చి దూరడం, ఇలాంటి కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి సినిమాలో. దాన్ని కొంచెం క్లారిటీగా తీసుంటే బాగుండేది అనిపించింది. క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే 1.75 ఇస్తున్నాను. ఆ క్లైమాక్స్ ఒక్కదాని ఎఫెక్ట్ పడిపోయింది సినిమా పైన.